నమస్తే అన్న. చెప్పమ్మా. ఈసారి కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కన్నా, మళ్ళీ జగన్ నేను ముఖ్యమంత్రి చేయాలన్నా. మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి. ఎందుకమ్మా ఏ మాత్రం కూడా బ్రతకనివ్వరా మమ్మల్ని ఇంకా? అదంటే ఎందుకనన్నా? అది కాదమ్మా, ఒకసారి ఓటేసిన పాపానికి రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేదు. ఏమన్నారు పోయినసారి కూడా, ఫ్యాన్ గుర్తు అన్నారు. గుర్తుకేసిన దగ్గర నుంచి మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు. ఈసారి అలా ఉండదన్న. మళ్ళీ అన్ని ఈసారి నుంచి జాబ్స్ కానీ ఏదన్నా మళ్ళీ చెప్పింది ఈసారి పక్కా చేస్తాడన్న జగన్ అన్న. ఎప్పుడుదా బాగా చేసాడు. వచ్చే ఉద్యోగాలు చూడలేదా? నిన్న కూడా విశాఖ సీపోర్ట్లో 25,000 కేజీల డ్రగ్స్ దొరికాయి. పెద్ద ఉద్యోగాలు యువతకి తెలుసా? ఒకసారి వేసాం మా ఫ్యాన్ గుర్తుకి, బాగా వేసాం, మీరు కూడా బాగా ఇచ్చారు. ఏమో ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు ఏమీ తినేటట్టు లేడు, ఏమీ కొనేటట్టు లేడమ్మా. ఈరోజు మా పరిస్థితిలో ఉంది తెలుసా? ఒక్కసారి ఏమన్నారు, ఫ్యాన్కి వేసాం, ఫ్యాన్కి వేసిన పాపానికి చివరికి ఫ్యాన్ కూడా వేసే పరిస్థితి లేక ఫ్యాన్ కూడా పీకేసాం అక్కడి నుంచి. లేదు మా దగ్గర ఇంకా పీకి బయటపడదు. ఆ దరిద్రం మాకు వద్దనిపించింది. ఈరోజు ఒక నూనె ప్యాకెట్ కొందామంటే 100 రూపాయలకు రావాల్సిన నూనె ప్యాకెట్ 250 రూపాయలు అయింది. మీ జగనన్న ముఖ్యమంత్రి చేసినందుకు ఏం సమాధానం చెప్తారమ్మా దానికి? ఈరోజు ఒక బియ్యం కొనుక్కుందాం, ఒక కేజీ బియ్యం కొనుక్కుందామంటే గతంలో 40 రూపాయలకు వచ్చే బియ్యం ఈరోజు 80 రూపాయలు అయిపోయింది. ఈరోజు చక్కెర కొనే పరిస్థితి లేదు, బియ్యం కొనే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడో దాకా ఎందుకమ్మా ఫ్యాన్కి వేయండి అన్నారు. గతంలో 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1500 రూపాయలకి వెళ్ళిపోయిందమ్మా. ఏం సాధించాం మేము చెప్పండి? ఏం సాధించలేదు కదా. ఈసారి అలా ఉండదన్న. మాట ఇస్తే మాట తప్పడన్న మా జగన్ అన్న. ఈసారి మాట తప్పడమ్మా, అసలు తప్పడా? 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడమ్మా, ఇచ్చాడా? మాట తప్పాడు. సిపిఎస్ రద్దు అన్నాడు, మాట తప్పాడు. మద్యపాన నిషేధం అన్నాడు, మాట తప్పాడు. ఈరోజు అసలు ఆయన తప్పని మాట ఏంటో చెప్పు, నువ్వు నాకు అర్థం కావట్లేదు. అన్నీ మాట తప్పి ఈరోజు మీలాంటి వాళ్ళకి చేతికి ఆ దరిద్రాన్ని ఒకటి ఇచ్చి ఇంకా ఓట్లు ఏ విధంగా సిగ్గు లేకుండా అడుగుతున్నారో మీరు అంతా వచ్చి. మీరు నాశనం అయిపోయించారు, ఇక మాకు నాశనం అయ్యే ఓపిక లేదు. మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఇక చచ్చిపోవాలనుకోవట్లేదమ్మా, ఇక కొన్నాళ్ళు బతకాలనుకుంటున్నాం భూమి మీద. దయుంచి నువ్వు చెడిపోయేది కాక ఇలా ఇల్లుకి తిరిగి జగన్ అన్నకు ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని అడక్కు. ప్రజలు చెప్పించి కొడతారు. చేతనైతే నువ్వు కూడా మారు, అంతేగాని ఫ్యాన్కి వెయ్యండి, జగన్కి వెయ్యండి. ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. రింగ్ టోన్ అమ్మా? ఏంటమ్మా? ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలా, టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలా? సరేనమ్మా, ఇప్పుడు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా, కరెంట్ లేనప్పుడు ఆ ఫ్యాన్ తోటి ఏం చేసుకోవాలా? స్విచ్ చేస్తే కానీ పని చేయని ఫ్యాను, కరెంట్ లేకపోతే పని చేయని ఫ్యాన్, దానివల్ల ఏంటి ఉపయోగం మాకు? కోర్స్ సైకిల్ బయటే ఉంటుందమ్మా, కానీ ఈరోజు ఈ సైకిల్ ఒక కార్మికుడికి పనికి వస్తుంది, ఒక కర్షకుడికి పనికి వస్తుంది, ఒక శ్రామికుడికి పనికి వస్తుంది, ఒక రైతన్నకి పనికి వస్తుంది. చివరికి నడక నేర్చిన పిల్లాడు కూడా మొట్టమొదటిసారిగా తొక్కేది సైకిలే. సైకిల్ని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా జీవితంలో చెడిపోలా, బాగుపడ్డాడు. ఈరోజు తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలా, కడిగి మళ్ళీ అదే టీ గ్లాస్ తాగుతామమ్మా. రోజు కొత్తది కొనుక్కోక్కర్లా. ఈరోజు ఈ సైకిల్ వేసుకొని నువ్వు అడుగుతున్న చూసిన ఇంటికి వెళ్ళి ఓటు, ఈ సైకిల్ వేసుకొని వెళ్ళొచ్చు. ఫ్యాన్ అయితే నెత్తిన పెట్టుకొని వెళ్ళలేవు కదా, ఆ టీ గ్లాస్ పెట్టుకొని వెళ్ళొచ్చు, హ్యాపీగా తాగొచ్చు, అదేం బరువు కాదు కదా. ఈరోజు ఒక రైతు తన పొలం గట్టి మీదకి వెళ్ళి సైకిల్ దొక్కుంటూ వెళ్ళి పొలం గట్టి చెట్టు నీడ కింద కూర్చొని ఫ్లాస్కోలో ఒక టీ గ్లాస్లో టీ పోసుకొని కమ్మగా దాగి వాడు పడిన కష్టాన్ని ఒక గుక్కటి టీ దాగి మర్చిపోతాడు తెలుసా. ఫ్యాన్ అయితే పొలం గట్టి మీద పెట్టలేం కదా, నెత్తినైతే పెట్టుకొని తిరగలేం కదా, ఊరు అయితే తెప్పుకోలేం కదా. చెప్తే డైలాగులు బాగానే చెప్పాడు, సినిమా డైలాగులు. సైకిల్ బయట ఉండాలా, టీ గ్లాస్ సింక్లో ఉండాలా, ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, స్విచ్ చేస్తే పని చేయని ఫ్యాన్ ఇంట్లో ఉంటే ఏంది, శ్మశానంలో ఉంటే ఏంది. కరెంట్ లేకపోతే తిరగని ఫ్యాన్ ఎక్కడ ఉంటే ఉందమ్మా? ఈరోజు మీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పవర్ ఉంది అనుకుంటున్నాడు, ఆయన చేతిలోనే పవర్ లేదు. చేతిలో పవర్ లేనుడికి పవర్ ఇచ్చి రాష్ట్రాన్ని ఏలమంటే ఏడవుద్ది? అవ్వదు కదా. ఈరోజు సైకిల్ని నమ్ముకున్నాడు, టీ గ్లాస్ని నమ్ముకున్నాడు, ఎవ్వడు అన్యాయం అవ్వాల. కాబట్టి పనికి మాల ప్రచారాలు చేసి రాష్ట్రం పరువు తీకండి. నువ్వు ఇది జరిగేటట్లేదు, ఇంకా నువ్వు ఓడినట్టే.